నుంచి టెర్షరీ కేర్ లాంటి హాస్పిటల్ కూడా మేము ముందుకు తీసుకొస్తాం, ఆరోగ్యాన్ని బాగు చేస్తాం, 10 లక్షల వరకు కూడా ఇప్పుడు పాలసీ ఇవ్వగలుగుతున్నాం అంటే బాగుపడ్డట. ఇప్పుడు మీ దగ్గర కూడా హెల్త్ పాలసీ ఒకటి మీరు నేషనల్ వైడ్గా చేయడం జరిగింది సార్. మన రాష్ట్రానికి ఆరోగ్యంలో చాలా ఉన్నాయి. ఖచ్చితంగా మంచి ఆసుపత్రి ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈవేళ మీరు గాంధీ ఆసుపత్రి తీసుకుంటే 4,000 మంది అవుట్ పేషెంట్ నాకు తెలిసిన వరకు రోజు వెళ్ళేది. ఉస్మానియా ఇంకా ఆసుపత్రులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవన్నీ కలిపి ఉస్మానియా గ్రూప్లో 6,000 మంది అవుట్ పేషెంట్ రోజు. ప్రపంచంలో మన దేశంలో మినహాయిస్తే ఎక్కడ టెర్షరీ కేర్ ఆసుపత్రుల్లో, బోధన ఆసుపత్రుల్లో కొన్ని వేల మంది అవుట్ పేషెంట్ ప్రపంచంలో మరెక్కడ ఉండరు. ఇది మన గొప్పతనం కాదు, మన వైఫల్యం. ఎందుకని చిన్న చిన్న జబ్బులకి ఎక్కడికక్కడ సులభంగా పరిష్కారం కావలసిన జబ్బులకి, డయాగ్నోసిస్ కానీ చికిత్స కానీ అందాల్సిన జబ్బులకి అవేమీ లేకుండా చేసరికి అందరూ పాపం గతి లేక కనీసం నగరాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ పేదలంతా అక్కడికి ఎగబాకాల్సి వస్తుంది. అక్కడికి వెళితే నరకం. ఒకసారి మీరు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ వెళ్ళండి. మీరు ఈ కెమెరాలను ఈవేళ రేపు తీసుకెళ్ళండి, వాళ్ళు అవుట్ పేషెంట్ టైం అయిపోయి ఉంటుంది, రేపు తీసుకెళ్ళండి, మీకు తెలుస్తుంది ఏం జరుగుతుందో. కొన్ని వేల మందిని ఒకళ్ళు 4-5 డాక్టర్లు చూడాలి అక్కడ ఆ ఉన్న 3 గంటల్లో. కీ బ్యామ్ అంటూ ఉంటారు, మౌలిక సదుపాయాలు ఉండవు, బాత్రూమ్లు ఉండవు, కంపు కొడుతూ ఉంటుంది. ఎందుకున్నారో నరకం. అంటే వీళ్ళే పేషెంట్ అందరికీ నరకం అక్కడ. కాబట్టి దాన్ని బాగు చేయడం మంచిదే, కానీ మీ కీలకమైన సమస్య దీన్ని బాగు చేయడంతో పాటు అసలు ఎక్కడికక్కడ ఆరోగ్యం అందించే వ్యవస్థ ఏర్పాటు చేయడం. ఆసుపత్రి చికిత్స వరకు ఆరోగ్యశ్రీ దాన్ని మార్చాము, చేశాము, జాతీయ స్థాయిలో ఆయుష్మాన్ భారత్ పెట్టారు, దాన్ని మరింత విస్తరిద్దాము, చేస్తున్నాం. ఒక మార్గం అంటూ గోచరిస్తోంది. దానిలో సరే మరి డబ్బులు సకాలంలో చెల్లించటం లేదు, బకాయిలు పడేసరికి ఆసుపత్రులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అవన్నీ పరిపాలనలో లోపాలు, డబ్బును మేనేజ్ చేయడంలో లోపాలు, కానీ విధానంలో పెద్ద తప్పు కాదు. కానీ మౌలికమైన సమస్య ఏంటంటే అవి ఎన్ని చేసినా కూడా కొంత భారం తగ్గచ్చు కానీ ఆరోగ్యం పెరగట్లా. ఆరోగ్యం ఇప్పుడు ఏమవుతుంది ఉన్న కొద్దికని, ఒకటి చిన్న చిన్న జబ్బులకి పెద్ద ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తుంది. అది ఎవరు వస్తారు? హైదరాబాద్ ఉన్నవాళ్ళు వస్తారు, వరంగల్లో ఉన్నవాళ్ళు వస్తారు, గ్రామాల్లో ఉన్నవాళ్ళు అక్కడికి పోరు, చిన్న చిన్న వదిలేస్తారు. ప్రాణం పోయేదాకా, ప్రాణం మీదకి వచ్చేదాకా పట్టించుకోరు. వేరే ఆసుపత్రికి పోతే దిక్కు లేదు. 175 మంది ఈవేళ మొట్టమొదటి డాక్టర్ను చూసేది ఎవరో తెలుసా? ఏ రకమైనటువంటి శిక్షణ లేనటువంటి ఒక క్వాక్ని, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటాం. ఆ ఊళ్ళో ఎవరో ఉంటాడు ఆయన. అదృష్టం ఉండి ఆయన కొంచెం తెలిసి కొద్దిగా ఇంగిత జ్ఞానం చేస్తే బతుకుతాం, లేదంటే చస్తాం, లేదంటే ఏదో పిచ్చి పిచ్చి మందులు ఇస్తారు, ఏదో మింగుతాం. దానివల్ల చాలా ప్రమాదాలు వస్తాయి. రేపు పొద్దున్న సమాజం మొత్తానికి కూడా యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా ఇస్తారు, అర్థం పర్థం లేకుండా. కొన్ని మందులు ఎందుకో ఏంటో తెలియకుండా ఇచ్చేస్తారు, దానివల్ల పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ఇలా జరిగిపోతుంది. ఇప్పుడు గ్రామాల్లో పెద్ద హాస్పిటల్స్ పెట్టమంటారా వద్దంటారా? ప్రాథమిక కేంద్రాలు హాస్పిటల్ పరిష్కారం కాదు, ప్రాథమిక కేంద్రాలు ఉపయోగం లేదు. ప్రాథమిక కేంద్రాలు ఎంత మనకు వస్తున్నాయి? మీరు అక్కడ వ్యాక్సిన్లకు పనిచేస్తున్నాయి, కోల్డ్ చైన్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు, ఫ్యామిలీ ప్లానింగ్కి పనికి వస్తాయి. మీరు సరిగ్గా చేయాలి కానీ చేయటం లేదు, పారిశుధ్యానికి పనికి వస్తాయి, న్యూట్రిషన్కి పనికి వస్తాయి. అలాగే గర్భస్థ మహిళలకు కానీ పిల్లలకు కానీ కొన్ని సేవలు అందించడం పనికి వస్తాయి. కానీ మౌలికంగా ఆరోగ్యాన్ని అందించడానికి పనికి అయిపోయింది. ఎక్కడో ఒకళ్ళిద్దరు చోట్ల తప్ప దానివల్ల ఉపయోగం లేదు. కొంచెం కొత్త నమూనా తీసుకురావాలి. ఆరోగ్యశ్రీలో ఏం చేశాము? ఆరోగ్యశ్రీలో అది బాబా నీకు జబ్బు చేస్తే ఫలానా జబ్బు అయినట్టయితే నీ ఇష్టం వచ్చిన ఆసుపత్రి కొన్ని లిస్ట్ ఉంది, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళు, బిల్లు మేము పే చేస్తామన్నారు. అంటే ఏమవుతుంది? పేషెంట్ ఎంచుకుంటున్నాడు ఎక్కడికి పోవాలి. మీరు నాకు తెలియకపోతే శ్రీనివాస్ గారు మంచి డాక్టర్ ఎవరండి, నాకు ఫలానా జబ్బు అంటారు, ఫలానా ఆసుపత్రి బాగుందని చెప్తారు. కాబట్టి ఆ రెప్యుటేషన్ బట్టి పేషెంట్ ఎంచుకుంటున్నాడు. ఆసుపత్రుల మధ్య పోటీ ఉంటుంది, ఆ పేషెంట్లు వస్తేనే డబ్బులు వస్తాయి వాడు. ఈ రెండు కీలకం. మన దేశంలో మనం ఉన్న పరిస్థితుల్లో మన ప్రభుత్వ యంత్రాంగానికి జీతాలు ఇచ్చాం కాబట్టి పనిచేస్తారని ఇంకా నమ్మితే ఎవరన్నా మనం మోసం చేసుకుంటూ కదా. అలా జరిగేటది ఇప్పటిదాకా ఎందుకు అందలేదు? విద్య ఆరోగ్యం ఈ దేశంలో జీతాలు ఇస్తున్నాం, డబ్బులు ఖర్చు పెడుతున్నాం, అందాలి కదా, అంత బ్రహ్మాండంగా సేవలు అందాలి, అందుతున్నాయా? లేవు. మనం గుర్తిద్దాం సమస్య ఏంటో. కాబట్టి నాకు ఎంచుకునే స్వేచ్ఛ ఉన్నట్టయితే, సేవలు అందించే వాళ్ళ మధ్య పోటీ ఉన్నట్టయితే మార్కెట్లో లాగా, మార్కెట్లో మనం ఏం కొన్నా కూడా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి కొనుక్కుంటున్నాం, మనం ఇష్టం వచ్చిన కంపెనీ వస్తువు కొనుక్కుంటున్నాం. కాబట్టి ఉత్పత్తి చేసే వాళ్ళ మధ్య పోటీ ఉన్నది, కొనుక్కునే వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది ఎక్కడికి వెళ్ళాలో. అది ఉంటే ఏమవుతుంది? మనం కావాలి, మన డబ్బులు కావాలి,
మన మార్కెట్ కావాలి కాబట్టి వాడు సరిగ్గా అందిస్తాడు. అంటే కొంత యూకే మోడల్ అడాప్ట్ చేసుకోవాలంటారా మీరు? ఫ్యామిలీ యూకే కూడా కాదు, యూకే కూడా ఇంకా మొనోపలే ఉంది. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎక్కడికైనా వీళ్ళు స్వేచ్ఛ ఉండి ప్రైవేటు గవర్నమెంట్ తేడా లేకుండా డాక్టర్ని ఒక చోట పెట్టామనుకోండి, ఒక చిన్న పట్టణం తీసుకోండి, ఉదాహరణకి హుస్నాబాద్ అనుకుందాం, ఒక మండల కేంద్రం పేరు చెప్తున్నాను, లేకపోతే వికారాబాద్ అనుకుందాం, వికారాబాద్ జిల్లా కేంద్రం, ఇంకొక మండలం తీసుకుందాం, ఒక చిన్న పట్టణం, ఒక 20-30-40 జనాభా పట్టణం తీసుకుందాం. అక్కడ 10 మంది డాక్టర్లని, యువ డాక్టర్లు, వాళ్ళు కొంచెం ఒక నెల రోజులు కొద్దిగా ఈ ఫ్యామిలీ మెడిసిన్ మీద కొద్దిగా అవగాహన కల్పించి, వాళ్ళు తెలుసు, వాళ్ళకి ట్రైనింగ్ గారు ఎంబీబీఎస్ పట్టబడుతుంది, మీ ఇష్టం మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి అయ్యా క్లినిక్లోను, పూర్తిగా దీనికి అంకితం కండి, అవుట్ పేషెంట్ మీరు చూడండి, ఎవరు వచ్చినా కూడా అది చూసినట్టయితే ప్రతి అవుట్ పేషెంట్కి ఎంత మేము డబ్బులు ఇస్తాం, అంటే పేషెంట్ ఎంతమంది వస్తే ఆయనకు అంత డబ్బు వస్తుంది. డాక్టర్ డయాగ్నోస్టిక్స్ ఆంధ్రప్రదేశ్లో మంచి మోడల్ ఉన్నది, ఫ్రీ డయాగ్నోస్టిక్స్, జాతీయ స్థాయిలో ఒక నమూనా ఉన్నది, దాన్ని అమలు చేయండి. 3 మందులు ఇప్పటికీ ఔషధాలు సరఫరా చేస్తున్నాం, తమిళనాడు బ్రహ్మాండమైన మోడల్ ఉంది, జాతీయ స్థాయిలో దానికి ఒక విధానం ఉంది, దాన్ని అమలు చేద్దాం. మందులు డయాగ్నోస్టిక్స్ ప్రభుత్వమే ఉచితంగా ఉండి ఏర్పాటు చేస్తే ఏమవుతుంది, 10-15 మంది కలవగానే ఆ 10-15 మందిలో ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నది నా ఇష్టం. ఓకే. అంటే ఇప్పుడు డబ్బు లేకపోవడం వల్లనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటారా డాక్టర్స్? అంటే ఇప్పుడు మన వ్యవస్థలో కూడా ఒకటి ఎంబీబీఎస్ చేయగానే 3 ఏళ్ళు 4 ఏళ్ళు నువ్వు ఇంటర్న్షిప్ లాగా అక్కడ చేయాల్సి ఉంటుంది, లేదా ఒక ఊర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సి ఉంటుంది. లేదండి, ట్రైనింగ్ లో భాగంగా సంవత్సరం చేయాలి, అంతేగాని మీరు 3 ఏళ్ళు చదువుకుంటే వాడికి 50,000 జీతం కావాలనుకుని నానా తంటాలు పడి దేశంలోనే అగ్ర స్థాయిలో పోటీల్లో పాల్గొని 5.5-6.5 ఏళ్ళు నరకం అనుభవించి ఆ తర్వాత ఇంకా తల్లిదండ్రుల దగ్గరికి నాన్న డబ్బులు ఏమంటే తండ్రి తంతాడు. ఒక డాక్టర్ సేవలకి, ఒక నర్సు సేవలకి డబ్బులు ఇచ్చే శక్తి సమాజానికి లేదా? పని చేయనటువంటి సిబ్బందిని కూర్చోబెట్టి లక్షల రూపాయలు మేపుతారా మీరు? ఏం మాట్లాడుతున్నా ప్రభుత్వం? డాక్టర్ ఉచితంగా ఏమంటే ఏం మాట్లాడతారు మీరు అసలు? అయితే ఉచితంగా పాఠాలను చెప్పకూడదు, మీరు ఉచితంగా గవర్నమెంట్ ఎందుకు పని చేయకూడదు? ఏం చేస్తున్నారో కూడా దేవుడికి ఎందుకు కూర్చున్నారు అక్కడ? అసలు ఆ మాట ఎందుకు? మీరు ఆక్షన్ పెడితే ఆక్షన్లో వేలం పాటు డబ్బులు ఇచ్చి మరీ గవర్నమెంట్లోకి వచ్చి కూర్చుంటారు డబ్బులు తిందామని చెప్పని. అలాంటిది డాక్టర్ని ఫ్రీగా చేయమంటారంటే నాకు అర్థం కదా, సాధ్యమా ఇది? డాక్టర్లకే వర్తిస్తుందా ఇది? టీచర్లకే వర్తిస్తున్న వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు బతకొద్దా? మీకు ఒక సేవ అందిస్తున్నారు, సేవ బాగా అందించాలి, కానీ ఫ్రీగా చేయమనటం ఏంటి అసలు? మీకు ఎక్కడైతే ఆదాయం వస్తుందో, ఆ సేవకు ప్రతిఫలం లభిస్తుందో, ఆ సేవ వికసిస్తుందో సంతోషంగా వచ్చి పనిచేస్తారు. అంటే వీటిని ప్రభుత్వాలు గుర్తించలేకపోతున్నాయి అంటారు, ఏం చెప్తారు? మన ప్రభుత్వాలు ఏదో ఒక నమూనా పెట్టారు, అది వర్కౌట్ కావట్లా. ఎందుకంటే ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చిన కొత్తల్లో ఉద్యోగులను పెడితే ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తారు, నమ్మకంతో పెట్టాం. మనం చూసాక ఎంతకాలం ఏం జరిగిందో ఏ రంగంలో అయినా కూడా. ఇప్పుడు కూడా అలాగ ఆలోచిస్తే ఎట్లాగా? కాబట్టి ఈవేళ పోటీ తీసుకురండి, పౌరులకు ఎంచుకునే స్వేచ్ఛనివ్వండి, ప్రభుత్వమే ఆ భారం భరించి ఏర్పాటు చేయండి, పెద్ద ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్యాన్ని అందించవచ్చు. దాంతోపాటు టెర్షియరీ కేర్ హాస్పిటల్స్ ఖచ్చితంగా బాగు చేయండి, అంతకు మించి అక్కడ ట్రైనింగ్ బాగు చేయండి. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఈవేళ ఉద్యోగాల కోసం కానీ టీచింగ్ కోసం కానీ మన పిల్లల్లోనే వైద్య పట్టభద్రుల్లోనే బెస్ట్ డాక్టర్ ఒక్కడన్నా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో చేరారని చెప్తారా మీరు నాకు? నేను ఛాలెంజ్ చేస్తున్నాను మిమ్మల్ని. గత 15-20 సంవత్సరాలలో నిమ్స్ లాంటి 1-2 ఆసుపత్రుల్లో కొంతకాలం పాటు తప్పితే ఏ ప్రభుత్వ ఆసుపత్రులు అయినా సరే, టీచింగ్ ఆసుపత్రుల్లో నా బెస్ట్ స్టూడెంట్స్, బెస్ట్ గ్రాడ్యుయేట్స్, బెస్ట్ డాక్టర్స్ ఇక్కడ చేరారని ఒక్క కేసు నాకు చూపెట్టండి. అంటే కారణం ఏమంటారు? అంటే ఇదేనా? మీరు మీ ఆసుపత్రి నిర్వహణ బాగోలేదు, ఆదాయం బాగోలేదు. సహజంగా ఎక్కడ ఆదాయం బాగుంటే, ఎక్కడ నిర్వహణ బాగుంటే, ఎక్కడ వృత్తిపరంగా సాటిస్ఫాక్షన్ అక్కడికి పోతారు, అది సహజం. అది ఒకప్పుడు ఏమైందంటే మేమంతా చదువుకున్న రోజుల్లో బెస్ట్ డాక్టర్లు గవర్నమెంట్ దగ్గర పనిచేసేవాడు. మా ప్రొఫెసర్లు సమాజంలో బెస్ట్ డాక్టర్లు, చాలా ప్రతిష్ట పేరున్న డాక్టర్లు ఈవేళ లేరు. వాళ్ళని తీసుకురండి మీరు, వాళ్ళు ఉద్యోగాల కోసం రారు. బయట ఇంత ప్రతిష్ట ఉన్నవాళ్ళు, ఇంత ఆదాయం వచ్చేవాళ్ళు, ఇంత గౌరవం ఉన్నవాళ్ళు మీ దగ్గరకు వచ్చి జీ హుజూర్ అని చెప్పిన అక్కడ గులాంలాగా పనిచేయడు వాడు. మంచి పిల్లలకు మంచి విద్య మీరు అందించవచ్చు, కొంత టైం మీరు ఏమైనా కాంట్రాక్ట్ బేస్ మీద ఆనరీగా మీరు తీసుకోవాలి. దానికి పద్ధతులు ప్రపంచం అంతా ఉన్నాయి. అంటే ఎఫ్టీఆర్ ఏం చెప్తుంది సార్? టెర్షియరీ కేర్ లాంటి హాస్పిటల్ని 100 పడకలు, 200, 500 పడకలు ఇట్లాంటిని ఏర్పాటు చేయమంటున్నారా? డిస్ట్రిక్ట్ ఉన్న ఆసుపత్రులు చాలండి, ఉన్న వాటిని మౌలిక సదుపాయాలు బాగు చేయండి, కొత్త ఆసుపత్రులు అక్కర్లేదు. అంటే డాక్టర్లకి వేతనాలు పెంచి వాళ్ళని తీసుకో. ఒకటి వేతనాలు, 2 మౌలిక సదుపాయాలు. అరే మీకు కనీస సదుపాయాలు లేవు, అక్కడ డయాగ్నోస్టిక్స్ లేవు, కనీసమైన డయాగ్నోస్టిక్స్ లేవు.
మన ఆరోగ్యం మీద పెడుతున్న ఖర్చు జాతీయ ఆదాయంలో 1% జాతీయ స్థాయి రాష్ట్రాలు కలిపి. ప్రపంచంలో తక్కువ ఏ దేశంలో ఖర్చు పెట్టట్లేదు. పెట్టిన ఖర్చుకి మీరు ఎన్ని తిట్లు తిట్టినా కూడా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో పెట్టిన ఖర్చుకి 4 రెట్లు ఎక్కువ ప్రజల ఫలితం వస్తుంది. మీరు అక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాం, ప్రజలకు ఏం జరుగుతుంది మీరు ఒకసారి చూడండి. అవుట్ పేషెంట్ కేర్ కానీ, ఇన్ పేషెంట్ కేర్ కానీ, సర్జరీలు కానీ, కాన్పులు కానీ, ఇతర ఇంటర్వెన్షన్స్ కానీ మనం పెట్టే ఖర్చుతో పోలిస్తే, ప్రైవేట్ రంగంతో పోలిస్తే 4 నుంచి 10 రెట్లు ఎక్కువ ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వం ఖర్చు పెడుతూనే ప్రైవేటు ప్రభుత్వం తేడా లేకుండా చాలా సమగ్రంగా ఏర్పాటు చేయాలి, చాలా ఇన్నోవేటివ్గా చేయాలి. అది సాధ్యం. మనం అలా కాకుండా ఏంటి, ఇంకో పెద్ద బిల్డింగ్ కడతాం, ఇంకో 1000 కోట్లు ఖర్చు పెడతాం. మన ఆలోచన ఇప్పుడు దాని చుట్టూ తిరుగుతుంది. ఒక 1000 కోట్లు ఖర్చు పెడితే పరిపాలన అనుకుంటున్నాం, 10 కోట్ల ఖర్చుతో బ్రహ్మాండంగా చేస్తే పరిపాలన కాదనుకుంటున్నాం. మనకి అల్టిమేట్గా పరిపాలన నుంచి ప్రజలకి సేవ అందాలి, ఫలితం రావాలి. ఎంత ఖర్చు పెట్టాం కాదు, ఎంత ఫలితం వచ్చింది ప్రజలకు చూడాలి.